హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 55వ భాగం. ప్రమోద్ అంటూ మూర్తి పిలవడంతో సిస్టంలో వర్క్ చేస్తున్న ప్రమోద్ మూర్తిని చూసి సార్ అంటూ లేచి నిలబడ్డాడు. సీఈఓ గారు నిన్ను రమ్మన్నారు. నన్నా? అవును ప్రమోద్, నీ డిజైన్ సార్ కి చాలా బాగా నచ్చిందంట, ఒకసారి రమ్మంటున్నారు అనగానే షాక్ అయి లేచి నిలబడుతూ ఏంటి సార్, నన్ను పిలుస్తున్నారా? అవును, నిన్నే పిలుస్తున్నారు, వెళ్ళవయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు మూర్తి. పక్కనే ఉన్న కొలీగ్ ఏంట్రా ఇది, సార్ నిన్ను పిలుస్తున్నారా? ఆయన్ని చూడ్డమే చాలా రేర్, ఎవరితోనూ పర్సనల్ గా ఇప్పటిదాకా మాట్లాడింది లేదు. అలాంటిది ఇక్కడ జాయిన్ అయి 10 రోజులు కూడా కాలేదు, నిన్ను రమ్మంటున్నారా? అది అప్రిషియేట్ చేయడానికి అని పక్కన ఫ్రెండ్ అనడంతో నాకు అదే అర్థం కావట్లేదురా. ఆయన గురించి వినడమే తప్ప ఏ రోజు సరిగ్గా చూడను కూడా చూడలేదు. అలాంటిది నన్నెందుకు పిలుస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముంది? యువరే లక్కీ పర్సన్, త్వరగా వెళ్ళి కలువు, ఎందుకు పిలిచారో ఏంటో అని ఫ్రెండ్స్ అనడంతో నవ్వి ఫాస్ట్గా అభిని కలవడానికి వెళ్ళాడు ప్రమోద్. హలో రామ్ అంటూ రామ్కి కాల్ చేశాడు అభి. నిన్న నీకు పంపిన ఫైల్ కొంచెం తొందరగా క్లియర్ చేసి పంపించు, లేట్ చేయకు అనడంతో ఆ పనిలోనే ఉన్నాను, ఇంకో 1 అవర్లో పంపించేస్తానన్నాడు. రామ్ అభి ఇద్దరూ వర్క్ చేసేది వేరువేరు చోట్ల, సో ప్రమోద్ రామ్ని గాని గాయత్రిని గాని చూసే అవకాశం లేదు. ఫోన్ పెట్టేయగానే ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమిన్ అంటూ ప్రమోద్ రావడంతో ఒక ఫైల్ని చెక్ చేస్తూ తలొంచుకునే ఎస్ కమింగ్ అన్నాడు. సార్, ఐఎమ్ ప్రమోద్, రమ్మన్నారంట అని ఇబ్బందిగా అడుగుతుంటే టేక్ యువర్ సీట్. పర్వాలేదు సార్, యువర్ మై బాస్, మీ ముందు నేను కూర్చోవడమేంటి, చెప్పండి అంటుంటే అప్పుడు తలెత్తి ప్రమోద్ వైపు చూసి సన్నగా నవ్వుతూ రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలాడు అభిరామ్. ప్రమోద్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అభిరామ్కి. టక్ చేసిన ఎల్లో కలర్ చెక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, క్లీన్ షేవ్, కళ్ళకి సన్నటి స్పెట్స్. అతన్ని చూస్తుంటే గతం కళ్ళ ముందు మెదిలింది అభిరామ్కి. ప్రమోద్, ఇలారా, నా దగ్గర కూర్చో, కలిసి తిందాం. వద్దు కృష్ణ, మా నాన్న చెప్పారు, మీరు జమీందార్లంట, మీతో మేము కలిసి తినకూడదు. తింటే ఏమవుతుంది ప్రమోద్ అని రామ్ అడిగితే ఏమీ కాదు రామ్, కానీ మేం మీ దగ్గర పనిచేసేవాళ్ళం కదా, అందుకని తినకూడదంట. ఆ మాటకి అభిరామ్ నువ్వేం పనివాడివి కాదు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు అన్నాడు 5 ఏళ్ల వయసులో. ఇప్పుడు ప్రమోద్ని చూస్తున్న అభిరామ్ మనసులో వీడేమీ మారలేదు, అచ్చం అలానే ఉన్నాడు అనుకుంటుంటే అభిని చూసిన ప్రమోద్ మాత్రం రెప్పవాల్చకుండా తననే చూస్తున్నాడు. 7 ఏళ్ల వయసుకి 27 ఏళ్ల వయసుకి అభితో చాలా మార్పు రావడంతో ప్రమోద్ అభిని అసలు పోల్చుకోలేకపోయాడు. ఈయన్ని నేనెప్పుడైనా చూశానా అనుకుంటూనే సార్, పిలిచారంట అన్నాడు. ఎస్ మిస్టర్ ప్రమోద్, మీ డిజైన్ చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్డ్గా గీశారు, అప్రిషియేట్ చేద్దామని పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇది యాక్చువల్గా చాలా చిన్న విషయం, కానీ మీరు స్పెషల్గా చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంకరేజ్ చేస్తేనే కదా మీలాంటి వాళ్ళు నాకు ఇంకా మంచి డిజైన్స్ గీయగలరు. నవ్ యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ హ్యాపీగా వెళ్ళిపోయాడు ప్రమోద్. నువ్వేం మారలేదురా, అదే రెస్పెక్ట్, అదే సున్నితం, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేదంట్రా, నేనంతలా మారిపోయానా అనుకుంటూ ఎదురుగా ఉన్న మిర్రర్లోకి చూడగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది. అప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండే ఇప్పుడు 6 ప్యాక్ బాడీతో బాహుబలికి బ్రదర్లా తయారయ్యాడు. ఇంకేం గుర్తుపడతాడు వాడు నన్నని నవ్వుకున్నాడు అభిరామ్. కాని అంతలోనే ఏవేవో చేతు జ్ఞాపకాలు మనసుని మెదిపెడుతుంటే బాధతో అలానే రిలాక్స్డ్గా చైర్లో ఉండిపోయాడు. రామ్ బాల్కనీలో రైలింగ్కి ఆనుకొని నిలబడి ఏం చేస్తే మను నా దారిలోకొస్తుంది అనుకుంటూ దీర్ఘంగా మను గురించి ఆలోచిస్తున్నాడు రామ్. ఇంతలో తన భుజం మీద చెయ్యి పడ్డంతో తల తిప్పి చూశాడు. ఏంట్రా శూన్యంలోకి చూస్తున్నావు, ఏంటి కదా అంటూ నవ్వుతున్న అభిని చూసి చేతులు కట్టుకుని వెనక్కి తిరిగి రైలింగ్కి ఆనుకునే ఏం లేదు
మరేంటి నీ ఫేస్లో ముందున్న నవ్వు లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ మధ్య కనపడట్లేదు? ఎప్పుడు మూడీగా ఉంటున్నావు? మ్యాటర్ ఏంటి అని బేస్ వాయిస్తోనే అడిగాడు అభిరామ్. అలాంటిదేం లేదురా, బానే ఉన్నాను. నాతో అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు రామ్? అదేం లేదన్నయ్యా, నిజంగానే బాగున్నాను. నేను నిజం చెప్పమంటున్నా, అబద్ధాన్ని తిప్పి చెప్పమనలేదు. అంటే ఇంతకుముందంటే యువర్ సింగిల్, నీతో ఏమైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. బట్ ఇప్పుడు అలా కాదు కదా. యువర్ మ్యారీడ్, నీతో ఎంత సరదాగా ఉందామన్నా యువర్ నాట్ ఏ సింగిల్ అనే విషయం గుర్తొస్తుంది. అభిరామ్ నవ్వుతూ, పెళ్ళైతే నువ్వు నాకు తమ్ముడివి కాకుండా పోతావా? నేనెప్పుడూ అలానే ఉన్నాను, ఉంటాను కూడా. కొత్తగా ఎవరో నా జీవితంలోకి వచ్చారని నన్ను నేను మార్చుకోను, అర్థమైందా అంటే నవ్వి ఊరుకున్నాడు రామ్. మాట్లాడుతుంటే నవ్వుతావేంట్రా? ఏం లేదు కాని అన్నయ్య, నాకోటి చెప్పు. అడుగు. నా మీద నీకు నమ్మకముందా? ఏంటి? అదే అన్నయ్య, నేనేమైనా చెప్తే దాని మీద నీకు నమ్మకముందా? లేదంటే నేను నీకు అబద్ధం చెప్తానని అనిపిస్తుందా? నవ్వుతూ, నువ్వా? అబద్ధమా? నీకోటి చెప్పనారాం? నేను నా జీవితంలో నమ్మే మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. యూనో, నా వరకు బెటర్ హాఫ్ అంటే నా వైఫ్ కాదు, నా లైఫ్లో ఎప్పుడు నా బెటర్ హాఫ్ నువ్వే. నాకు నమ్మకం నువ్వెప్పుడు అబద్ధం చెప్పవు అని. ఆ ఆలోచన కూడా నీకు రాదు అని అభిరామ్ అంటుంటే కన్నింగా నవ్వుకుంటూ థ్యాంక్స్ అన్నాడు. అయినా నీకా డౌట్ ఎందుకొచ్చిందిరా? ఏం లేదన్నయ్యా, ఇప్పుడు మన మధ్య కొత్తగా మరో మనిషి వచ్చింది కదా. అభి గుండెల మీద చేయి పెట్టి చూపిస్తూ, ఇక్కడ నా ప్లేస్ మారిందేమోనని డౌట్ వచ్చింది. ఏడ్చావులే నువ్వు నీ వెదవ డౌట్లు, రా సిట్టింగ్ వేద్దాం. అంటే ఇప్పుడా? నాకిష్టం లేదురా. ఇంట్రెస్ట్ రాదు, తెచ్చుకోవాలి, కమ్ అంటూ భుజం మీద చెయ్యేసి తీసుకెళ్లాడు రామ్ని అభిరామ్. గ్లాస్లో డ్రింక్ చేసి తీసుకో అంటూ చేతికందించాడు. చూడు, రేపటి నుండి నువ్విలా మూడీగా ఉన్నావంటే అస్సలు బాగోదు చెప్తున్నా, సరేనా అని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే నవ్వి ఊరుకున్నాడు రామ్. ఓ గాడ్, బాటిల్ మర్చిపోయా, తెస్తానుండు అంటూ వెళ్ళగానే రామ్ డ్రింక్ చేస్తూ మనసులో, నాకు తెలుసన్నయ్యా, నేనంటే నీకు ప్రాణం, నేనేం చెప్పినా నిజమే చెప్తానని నీకు గట్టి నమ్మకం. నీ నమ్మకమే ఇప్పుడు నా ఆయుధం. అంత ఈజీగా నేను ఓటమిని ఒప్పుకోను అనుకుంటుంటే పక్కనే ఉన్న అభి ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రోల్ అవుతున్న రెజీనో ఫోటో చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన అభి ఫోన్ చూసి 1 minute రామ్ అంటూ పక్కకెళ్ళిపోయాడు. హాయ్ అభి అని నవ్వుతూ మాట్లాడుతున్న అభిని చూసి, మను, నేనేం చేయాల్సిన పనిలేదు. నీ మొగుడి గురించి అసలు నిజం చెప్తే నీకు నువ్వుగా వాణ్ణి అసహించుకుంటావు. అప్పుడు నువ్వెలా నాకు దక్కవో చూస్తాను అని పంతంగా అనుకున్నాడు రామ్. హలో, ఎస్, టెల్ మీ దట్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. నో మిస్టర్ డేవిడ్, ఐఎమ్ ఆల్రెడీ కమింగ్ అని గాయత్రి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే, అత్తయ్య కాఫీ అని నవ్వుతూ తన ఎదురుగా వచ్చి కాఫీ కప్ అందించింది మను. తను పలకరిస్తే తప్ప తన వైపు చూడని మను ఈరోజు నవ్వుతూ తనని పలకరిస్తుంటే వింతగా చూస్తుంది గాయత్రి. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? తీసుకోండి. తాగండత్తయ్య. ఎలా ఉంది? ఏంటి? అదే అత్తయ్య, కాఫీ నచ్చలేదా? లేదు. బాగలేదా? లేదమ్మా, కాఫీ చాలా బాగుంది. కానీ నువ్విలా నవ్వుతూ నాతో అంటే అత్తయ్య, నాకు కొత్త వాళ్లతో మెల్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, ఏమనుకోకండి. నేను కొంచెం రిజర్వ్ పర్సన్ని. కానీ ఒకసారి అలవాటైతే మీరు వదిలిపెట్టమన్నా మిమ్మల్ని వదిలిపెట్టను అంటుంటే కప్పు పక్కన పెట్టిన గాయత్రి కంగారుగా, వాడేమైనా అన్నాడా అని అడిగింది. లేదత్తయ్య, ఆయనేమీ అనలేదు. అనకుండా ఎందుకుంటాడు? వాడేంటో నాకు తెలీదా? కోపిష్టోడు. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. ఎక్కడున్నాడు వాడసలు? నేనేదో మామూలుగా అంటే అంత మాత్రానికి దాన్ని నీ వరకు తీసుకొచ్చాడా? అయ్యో అత్తయ్య, ప్లీజ్, నిజంగా ఆయన నన్నేం అనలేదు. ఇంకా చెప్పాలంటే నేనెలా ఉండాలో చెప్పారు. అదేమీ తప్పు కాదుగా అని గాయత్రి చేతులు పట్టుకుని, సారీ అత్తయ్య, నా వల్ల ఈ 4 రోజులుగా చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిదేం లేదమ్మా, మా వల్లే నువ్వు ఇబ్బంది పడ్డావేమో అనుకున్నాను. అయ్యో అత్తయ్య, ఇది మీ ఇల్లు, అలా అనకండి. చెప్పానుగా, నేనందరితోనూ కలవలేను, కాస్త టైం పడుతుంది, బట్ అలవాటైతే అస్సలు వదులుకోను అని నవ్వుతూ అంటుంటే ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టింది గాయత్రి. నవ్వుతూ ఎదురు వచ్చిన మనుని చూసి, ఏంటంత సంతోషంగా ఉన్నావని అడిగాడు రామ్.
అతని చూసి చిరాగ్గా ఫీల్ అవుతూ ఏం లేదు అని వెళ్ళిపోతుంటే, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు. పళ్ళ బిగువన కోపాన్ని ఆపుకుంటూ, ఆలోచించడానికి ఏమీ లేదని ఆలోచించాను మరిదిగారు అని ఒత్తి పలికింది. ఏమన్నావు? నేనేమన్నాను మరిదిగారు, కాఫీ ఏమైనా కావాలా అంటున్నా. ఏంటి తమాషాగా ఉందా? ఇంకోసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను, జాగ్రత్త. సీరియస్గా చేతులు కట్టుకుని, ఏది చంపు చూద్దాం. ఏంటి? ఏదో చంపేస్తానంటున్నావు కదా, చంపు చూద్దాం అంటున్నా. డోంట్ టాక్ నాన్సెన్స్ మను, నాతో సిల్లీగా బిహేవ్ చేయకు. నీతో సిల్లీగా కాదు రామ్, వైల్డ్గానే బిహేవ్ చేయాలని అర్థమైంది అని మను అంటే, తన బిహేవియర్కి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్న మనుని చూసి, ఏంటి రోజు కొత్తగా కనిపిస్తున్నావని అడిగాడు. నవ్వి, ఇక నుండి మీ వదిన కొత్తగానే కనిపిస్తుంది మరిదిగారు. నేనేం చేస్తానన్నానో మర్చిపోయినట్టున్నావు. నేను తలుచుకుంటే ఇప్పుడే మా అన్నయ్యకి నిజం చెప్పేస్తానంటూ బెదిరించాడు. మను కూడా ఎక్కడా తగ్గకుండా కోపంగా, వెళ్ళి చెప్పు. ఏంటి? ఏదో చెప్తానంటున్నావుగా, వెళ్ళి చెప్పు అంటున్నా. నేను జోక్ చేయట్లేదు మను. నేను కూడా జోక్ అనుకోవట్లేదు రామ్. ఎన్నాళ్ళు నన్ను భయపెడతావు చెప్పు. అందుకే పద, ఏం జరిగితే అదే జరుగుతుంది. మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు, నేను కూడా నీ పక్కనే ఉంటాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నిరభ్యంతరంగా చెప్దూగాని అంటూ రామ్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే, ఒక్కసారిగా మనులో వచ్చిన చేంజ్కి దిమ్మ తిరిగిపోవడంతో బొమ్మలా తన వెనకే నడుస్తున్నాడు రామ్. వావ్, వాట్ ఎ నైస్ ఎపిసోడ్ కదా. అభి మాటలు మను మీద చాలా బాగా ప్రభావితం చేశాయి ఫ్రెండ్స్. ఎంతలా అంటే, రామ్తో ఏడవకుండా ధైర్యంగా మాట్లాడి అతని చెయ్యి పట్టుకుని అభి ముందుకే తీసుకెళ్తుంది నిజాన్ని చెప్పడానికి. మరి ఏం జరుగుతుంది? నిజాన్ని చెప్పేస్తుందా? చెప్తే అభిరామ్ రియాక్షన్ ఏంటి, రామ్ రియాక్షన్ ఏంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.